సో హాయ్ అండి అందరికీ. రోజైతే మా అమ్మ టమాటా రైస్ చేస్తుంది. అమ్మ చేతి వంట టమాటా రైస్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అందులో ఆయిల్ వేసి బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అలా ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిరపకాయ ఇంకా టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనా టమాటోస్ కూడా యాడ్ చేయాలి. సో ఇలా మూత పెట్టుకుంటే అవన్నీ బాగా మగ్గుతాయి అన్నమాట. చెప్పాలంటే 1 గ్లాస్ రైస్కి 1.5 వాటర్ అయితే సరిపోతుంది అన్నమాట. కొంచెం ఇందులో టర్మరిక్ యాడ్ చేయాలి. సో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేయాలన్నమాట. వాటర్ బాయిల్ అయ్యాక ఉప్పు సరిపోకపోతే మనం ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. వాటర్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం రైస్ వేసాక పొడి పొడిగా ఉండడం కోసం, సెపరేట్గా ఉండడం కోసం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. సో మూత పెట్టేయాలి. వాటర్ బాయిల్ అయ్యాలి. సో వాటర్ ఇలా బాయిల్ అయిపోతే మనం రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మా అమ్మ అయితే రైస్ నానబెట్టేసి ఉంటుంది. అందులో బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. వేరే మసాలాలు ఏం అవసరం లేదండి, ఒక బిర్యానీ మసాలా చాలు. సో దాన్ని ఒకసారి తిప్పుకొని ఇందులో రైస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్, ఒకసారి మా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని చూడండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో మొత్తం ఇందులో రైస్ యాడ్ చేసుకున్నాక ఒకసారి పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకోవాలి. మనకి టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఒక నిమిషం కొత్తిమీర పైన యాడ్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకుంది. పెరిగేసుకుని సాల్ట్ వేసుకోవాలి. అందులోనే మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇది కూడా ఒకసారి మీరు ట్రై చేయండి.